జై శ్రీరామ్ శ్రీమాత్రి నమః. ఇందూరులో ఉన్నాం. ఇందూరులోని పెద్దమ్మ తల్లి ఆలయానికి మనం రావడం జరిగింది. ఇక్కడ ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో గోమాతకి ఇలా పూజలు చేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారి వారితో మాట్లాడదాం. గోసేవ చేయడం వల్ల ఎంత లాభం ఉంది, ఖచ్చితంగా మన గోమాతల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ బంధు పైన ఉంది. సో మాట్లాడదాం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జై గోమాత. గావో విశ్వస్య మాతరః. ఆవు విశ్వమంతటికి తల్లి నానుడితోని ఇందూరు గోసేవ సమితి గత 6 సంవత్సరాల కింద స్థాపించడం జరిగింది. ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు గోశాలకు వెళ్ళి గోమాత పూజ జరిపించి ఆవులకు దాన తినిపించి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా పిల్లలతో వస్తున్నారు. ప్రతి వారము ఒక్కొక్క గోశాలకి 5 వారాలు వెళ్తూ ఒక్కొక్క గోశాలకి 1 నెల పాటు, దాని తర్వాత ఇంకో గోశాలకు వెళ్ళడం జరుగుతుంది. మరియు ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో పెసరి చున్ని, ఆవులు ఇష్టంగా తినే పెసరు పొట్టు 50 కిలోల బస్తాలు 3 బస్తాలు వివిధ గోశాలకు పంపడం జరుగుతుంది. మరియు ప్రతి 6 నెలలకు ఒకసారి పంట పొలాలు కోసిన తర్వాత దాదాపు 5,000 కట్టలు వివిధ గోశాలకు పంపడం జరుగుతుంది. ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో నగరంలో గల చిన్న పెద్ద గోశాలలు 21 గోశాలలకు మరియు పరిసర ప్రాంతాలలో పరిసర గ్రామాలలో 33 గోశాలలకు వివిధ 54 గోశాలలకు గోసేవ చేసే భాగ్యం జరుగుతుంది. ఇందూరు గోసేవ సమితిలో ప్రతి హిందూ బంధువులందరూ పాల్గొనండి. ముఖ్యంగా దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతి రోజు ఒక దేవాలయంలో గోమాత పూజ జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గోమాతని మనం ముక్కోటి దేవతలతో సమానంగా కొలుస్తాం. సో అమ్మని కొలిస్తే అందరిని కొలిసినట్టే. సో గోసేవ చేస్తే ఎట్లా ఉంటుంది, దాంతోపాటు ప్రతి ఒక్క యంగ్స్టార్, దాంతోపాటు ప్రతి ఒక్క హిందూ బంధువు ఇలా మన గోమాతల్ని కాపాడుకోవాలా. సో ఆ బాధ్యత మన పైన ఉంది. చాలా దారుణ పరిస్థితులు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. సో దీని గురించి ఏం చెప్తారమ్మా? జై గోమాత అందరికీ. చెప్పాలి అంటే మేము రమేష్ అన్న త్రూ జాయిన్ అయ్యామండి. సభ్యులము మేము దీంట్లో 6 ఇయర్స్ నుంచి మేము కూడా వస్తున్నాము. ఒక గోసేవనే కాదండి, గోసేవ అంటే అందరు ఏమనుకుంటారు అంటే దానికి పూజ చేయడము, బట్టలు పెట్టడము ఇదే అనుకుంటారు. కానీ మేము దానికి తిండి ప్లస్ ఎక్కడైనా రోడ్డు మీద ఏదన్నా ఆవు పడిపోతే యాక్సిడెంట్ అయితే ఆ విషయంలో కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసి మేము పంపించడం జరుగుతుంది. అది మెయిన్. తర్వాత గోవధ అంటే మాత్రము అది ఎవరైనా కాల్ చేసి చెప్తే మేము స్పందించి ముందడికి వెళ్ళడం జరిగింది. కానీ ఎక్కువగా అంటే మాత్రము రోడ్డు పైన ఆవులు ఎక్కడైనా యాక్సిడెంట్ అయి పడిపోయినా, ఏమన్నా రోడ్డు పక్కన డెలివరీస్ కూడా అవుతాయి కదండి, వాటికి కూడా మేము డాక్టర్స్ ని పంపించడం జరిగింది. అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది. ఇది ఇంప్లిమెంట్ చేస్తే మన గోమాతల్ని మనం కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇది నేను ఒక 1 మంత్ నుంచి ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాం. బట్ మేము హిందూ సనాతన ధర్మ దేవాలయాల గురించి చాలా ఫైట్ చేస్తున్నాం. సో మన వ్యూవర్స్ అందరికి తెలుసు. బట్ ఇంకొకటి ఏంటంటే, ఇవాళ మీరు ఒక మాట అన్నారు, ఏమనంటే రోడ్ల పైన యాక్సిడెంట్లు జరిగినా కూడా, యాక్సిడెంట్లు జరగడానికి కారణం కూడా దీంట్లో కొంత పాత్ర అనేది మనలో కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను. సో మీరు తప్పుగా అనుకోవద్దు, ప్రతి ఒక్క వ్యూవర్కి అర్థమవుతుంది నేను చెప్పేది. ఎందుకంటే రోడ్ల మీద ఏవైతే గోమాతలు గో సంతతి ఏదైతే ఉందో, తిరిగేటి ఏవైతే ఉన్నాయో అవి అన్య మతస్థులు మాత్రమే రోడ్ల మీద సంచరిస్తున్నాయి అనేది మనందరికి తెలుసు. సో మున్సిపాలిటీ ఇప్పుడు మీరు ఒక గోమాతని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇవాళ మీరు ఒక 6 సంవత్సరాలుగా మీరు సేవ చేస్తూ ఉన్నారు. సో రోడ్ల మీద కనిపించేటువంటి గోమాతలు ఏవైతే ఉన్నాయో, గో సంతతిని కనిపించకుండా చేస్తే, ఏవైతే రోడ్ల మీద కనిపించే గోమాతలు ఏవైతే ఉన్నాయో అవి రోడ్ల మీద కనిపిస్తే మేము మా గోశాలలకు తరలిస్తామని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే చాలా మంది అప్రమత్తమై అవి రోడ్ల మీద వదిలేకుండా ఉంటారు అని నేను అనుకుంటున్నా. సో ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. జై భవాని. ట్రై చేస్తాం. ఎందుకంటే మాకు కూడా ఇప్పుడు గోశాలకు వెళ్తున్నాము. మాకంటూ ఒక గోశాల లేదు. మా ప్రెసిడెంట్ ట్రై చేస్తున్నాడు ప్లేస్ తీసుకొని మనదంటూ ఒకటి ఉంటే, ఇట్లా బయట ఏమన్నా అయితే మేము ఒక గోశాలకు అప్పచెప్తాం కదా, అది కాకుండా మేము సొంతగా చేయడానికి ట్రై చేస్తున్నాము. దానికి కూడా ఫండ్స్ కావాలి కదా. ఖచ్చితంగా మేము కూడా ఈ విషయంని చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే మీరు ఇంతమంది సేవ చేద్దామని అనుకున్నా కూడా మీకు సరైన ప్లేస్ లేదు కాబట్టి మీరు అలా ఆగిపోతున్నారు. సో ఖచ్చితంగా తీసుకెళ్దాం. మీకు ప్లేస్ రావాలా, ఖచ్చితంగా ఎంతో గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఉంది బయట, ఖచ్చితంగా కేటాయిస్తే మన గోమాతల్ని గో సంతతిని మనం కాపాడుకునే బాధ్యత మన పైన ఉంటది. మనకు అది ఇది ఉంటది. ఫైట్ చేద్దాం, ఖచ్చితంగా చేస్తున్నాడు. అందరి కృషి ఉంది దీంట్లో, గట్టిగానే ట్రై చేస్తున్నాడు. దొరకాలని ఆశిస్తున్నాం మేము. ఇంకేంటి అంటే అమ్మవారి దయ వల్ల
దొరకాలి అని ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు, దాంతో పాటు డైనమిక్ ఎంపీ గారు ఉన్నారు. తీసుకెళ్దాం అన్న ఇట్లుంది పరిస్థితి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మనకు సపోర్టే చేస్తారు అన్న వాళ్ళు. అరవింద్ ధర్మపురి గారు Yes. 3 సార్లు చెప్పడం జరిగింది ఆల్రెడీ ఎమ్మెల్యేకు. ఓకే, సపోర్ట్ చేస్తాడు ఆయన చూసి ఆయన చాలా డెఫినెట్లీ మేము వస్తాం. మీరు ఇప్పటి నుంచి ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా నాకు ఒక కాల్ చేయండి. మేము ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్కి ఇట్లా ఆ నుంచి ఇట్లా గోమాతలు వస్తున్నాయి, గో సంతతి వస్తుందంటే మేము ఆగ మేఘాల మీద పోతున్నాం, ప్రాణాలని తెగించి మరి వాటిని కాపాడుతున్నాం. సో మాకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా మాకు చెప్పండి, మేము కూడా మీ దాంట్లో భాగస్వామ్యమై మేము కూడా వస్తాం, ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం. ఎస్, ప్లీజ్ మా సభ్యులు కాకుండా మీరు ఎంత ఆడారు Yes. బ్యాచ్ కి ఖచ్చితంగా ఆదర్శంగా ఉంటది, ఆదర్శంగా ఉంటది. మేము కూడా వస్తాం. మెయిన్ సపోర్ట్ ఒకళ్ళు Yes. చూసి ఒకళ్ళు అందరూ వచ్చి ప్రతి ఒక్కళ్ళు చెప్పాలంటే కాదు, అవునండి. ఒకళ్ళకొకళ్ళు ఎవరిది వాళ్ళు చూసుకొని చేయడమే తప్పించి Yeah. మనం మన చెప్పి స్ఫూర్తిగా వాళ్ళ స్ఫూర్తిగా Yes, yes. వాళ్ళకి మనం చూసి రావాలని impression మనం అయ్యి చెప్తే వాళ్ళ- కాదు. ఇంకొకటి ఏంటంటే మీరు ఆల్రెడీ యుద్ధం మొదలు పెట్టిరు. ఏదైనా ఒక్కరితోనే మొదలవుతుంది, అది మీరు ఆల్రెడీ మొదలు పెట్టిరు. ప్రతి తర్వాత- వారం మేము స్టేటస్ పెడతాము. యా, ఖచ్చితంగా. ఎందుకు అంటే కొందరు ఇంకా అనుకోగలుగుతారు ఇది స్టేటస్ ఎందుకు పెడుతుంది, వీళ్ళకి ఏం పని లేదా. ఎందుకు అంటే మమ్మల్ని అనుకోని. చూసి 10 మంది ఒక 5 మెంబర్స్ అయినా ఒక్కరు మాన చాలు స్వామి. పెడతాము. ఒక్కరు మాన చాలు. అదే ఎవరిది వాళ్ళు పెడితే వాళ్ళ సైడ్ నుంచి నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, నీకు తెలిసిన వాళ్ళు అందరికి కావాలంటే ఒకరితో వస్తుంది. ఖచ్చితంగా ఇందూరు గోమాత సమితి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్దాం. ఇది ఇంకా చాలా మంది యంగ్స్టార్స్ వస్తారు. ఇవాళ మేము పెట్టిన వీడియోలకి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి అన్న మీరు ఒక్కరు పోతున్నారు, చాలా రిస్క్ చేస్తున్నారు, మీతో పాటు మేము కూడా వస్తామని ఒక 500 నుంచి 1000 మంది ఇలా నాకు పర్సనల్ గా మెసేజ్ చేశారు. సో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మన దాంట్లో వేసేద్దాం. మనం అంతా ఒక వారియర్స్ గా మనం చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. జై భవానీ, జై గోమాత, జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. ఇందూరులో ఉన్నాం. ఇందూరులోని పెద్దమ్మ తల్లి ఆలయానికి మనం రావడం జరిగింది. ఇక్కడ ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో గోమాతకి ఇలా పూజలు చేయడం జరుగుతా ఉంది. ఒక్కసారి వారితో మాట్లాడదాం. గోసేవ చేయడం వల్ల ఎంత లాభం ఉంది, ఖచ్చితంగా మన గోమాతల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ బంధు పైన ఉంది. సో మాట్లాడదాం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్, జై గోమాత. గావో విశ్వస్య మాతరః, ఆవు విశ్వమంతటికి తల్లి నానుడితోని ఇందూరు గోసేవ సమితి గత 6 సంవత్సరాల కింద స్థాపించడం జరిగింది. ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు గోశాలకు వెళ్ళి గోమాత పూజ జరిపించి ఆవులకు దాన తినిపించి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా పిల్లలతో వస్తున్నారు. ప్రతి వారము ఒక్కొక్క గోశాలకి 5 వారాలు వెళ్తూ ఒక్కొక్క గోశాలకి 1 నెల పాటు, దాని తర్వాత ఇంకో గోశాలకు వెళ్ళడం జరుగుతుంది. మరియు ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో పెసరి చున్ని, ఆవులు ఇష్టంగా తినే పెసరు పొట్టు 50 కిలోల బస్తాలు 3 బస్తాలు వివిధ గోశాలకు పంపడం జరుగుతుంది. మరియు ప్రతి 6 నెలలకు ఒకసారి పంట పొలాలు కోసిన తర్వాత దాదాపు 5000 కట్టలు వివిధ గోశాలకు పంపడం జరుగుతుంది. ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో నగరంలో గల చిన్న పెద్ద గోశాలలు 21 గోశాలలకు మరియు పరిసర ప్రాంతాలలో పరిసర గ్రామాలలో 33 గోశాలలకు వివిధ 54 గోశాలలకు గోసేవ చేసే భాగ్యం జరుగుతుంది. ఇందూరు గోసేవ సమితిలో ప్రతి హిందూ బంధువులందరూ పాల్గొనండి. ముఖ్యంగా దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతి రోజు ఒక దేవాలయంలో గోమాత పూజ జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గోమాతని మనం ముక్కోటి దేవతలతో సమానంగా కొలుస్తాం. సో అమ్మని కొలిస్తే అందరిని కొలిసినట్టే. సో గోసేవ చేస్తే ఎట్లా ఉంటుంది, దాంతోపాటు ప్రతి ఒక్క యంగ్స్టార్, దాంతోపాటు ప్రతి ఒక్క హిందూ బంధువు ఇలా మన గోమాతల్ని కాపాడుకోవాలా. సో ఆ బాధ్యత మన పైన ఉంది. చాలా దారుణ పరిస్థితులు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. సో దీని గురించి ఏం చెప్తారమ్మా? జై గోమాత అందరికీ. చెప్పాలి అంటే మేము రమేష్ అన్న త్రూ జాయిన్ అయ్యామండి, సభ్యులము మేము దీంట్లో. 6 ఇయర్స్ నుంచి మేము కూడా వస్తున్నాము. ఒక గోసేవనే కాదండి, గోసేవ అంటే అందరు ఏమనుకుంటారు అంటే దానికి పూజ చేయడము, బట్టలు పెట్టడము ఇదే అనుకుంటారు. కానీ మేము దానికి తిండి ప్లస్ ఎక్కడైనా రోడ్డు మీద ఏదన్నా ఆవు పడిపోతే యాక్సిడెంట్ అయితే ఆ విషయంలో కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసి మేము పంపించడం జరుగుతుంది. అది మెయిన్. తర్వాత గోవధ అంటే మాత్రము అది ఎవరైనా కాల్ చేసి చెప్తే మేము స్పందించి ముందడికి వెళ్ళడం జరిగింది. కానీ ఎక్కువగా అంటే మాత్రము రోడ్డు పైన ఆవులు ఎక్కడైనా యాక్సిడెంట్ అయి పడిపోయినా, ఏమన్నా రోడ్డు పక్కన డెలివరీస్ కూడా అవుతాయి కదండి, వాటికి కూడా మేము డాక్టర్స్ ని పంపించడం జరిగింది, అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది. ఇది ఇంప్లిమెంట్ చేస్తే మన గోమాతల్ని మనం కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇది నేను ఒక 1 మంత్ నుంచి ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాం. బట్ మేము హిందూ సనాతన ధర్మ దేవాలయాల గురించి చాలా ఫైట్ చేస్తున్నాం. సో మన వ్యూవర్స్ అందరికి తెలుసు.
బట్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ మీరు ఒక మాట అన్నారు ఏమనంటే రోడ్ల పైన యాక్సిడెంట్లు జరిగినా కూడా యాక్సిడెంట్లు జరగడానికి కారణం కూడా దీంట్లో కొంత పాత్ర అనేది మనలో కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను. సో మీరు తప్పుగా అనుకోవద్దు, ప్రతి ఒక్క వ్యూవర్కి అర్థమవుతుంది నేను చెప్పేది. ఎందుకంటే రోడ్ల మీద ఏవైతే గోమాతలు గో సంతతి ఏదైతే ఉందో తిరిగేటి ఏవైతే ఉన్నాయో అవి అన్య మతస్థులు మాత్రమే రోడ్ల మీద సంచరిస్తున్నాయి అనేది మనందరికి తెలుసు. సో మున్సిపాలిటీ పార్టీ ఇప్పుడు మీరు ఒక గోమాతను ఇన్స్పిరేషన్ తీసుకొని ఇవాళ మీరు ఒక 6 సంవత్సరాలుగా మీరు సేవ చేస్తూ ఉన్నారు. సో రోడ్ల మీద కనిపించేటువంటి గోమాతలు ఏవైతే ఉన్నాయో గో సంతతిని కనిపించకుండా చేస్తే, ఏవైతే రోడ్ల మీద కనిపించే గోమాతలు ఏవైతే ఉన్నాయో అవి రోడ్ల మీద కనిపిస్తే మేము మా గోశాలలకు తరలిస్తామని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే చాలా మంది అప్రమత్తమై అవి రోడ్ల మీద వదిలేయకుండా ఉంటారు అని నేను అనుకుంటున్నా. సో ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. జై భవాని. ఆల్మోస్ట్ ట్రై చేస్తాం Yes. ఎందుకంటే మాకు కూడా ఇప్పుడు గోశాలలకు వెళ్తున్నాము. మాకంటూ ఒక గోశాల లేదు. Yes. మా ప్రెసిడెంట్ ట్రై చేస్తున్నాడు Yeah. ప్లేస్ తీసుకొని మనదంటూ ఒకటి ఉంటే ఇట్లా బయట ఏమన్నా అయితే మేము ఒక గోశాలకు అప్పచెప్తాం కదా, అది కాకుండా మేము సొంతగా చేయడానికి అవును. ట్రై చేస్తున్నాము. అవును. దానికి కూడా ఫండ్స్ కావాలి కదా. ఖచ్చితంగా మేము కూడా ఈ విషయంని చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే మీరు ఇంతమంది సేవ చేద్దామని అనుకున్నా కూడా మీకు సరైన ప్లేస్ లేదు కాబట్టి మీరు అలా ఆగిపోతున్నారు. Place లేక సో మాకు ఖచ్చితంగా తీసుకెళ్దాం. మీకు ప్లేస్ రావాలా, ఖచ్చితంగా ఎంతో గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఉంది బయట, ఖచ్చితంగా కేటాయిస్తే మన గోమాతల్ని గో సంతతిని మనం కాపాడుకునే బాధ్యత మన పైన ఉంటది. మనకు అది ఇది ఉంటది. ల్యాండ్ వచ్చేదాకా కంపల్సరీ Yeah. ఫైట్ చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. President try చేస్తున్నాడు. Yes. అందరి కృషి ఉంది దీంట్లో. ఎస్ ఎస్ గట్టిగానే ట్రై చేస్తున్నాడు. దొరకాలని ఆశిస్తున్నాం Yeah. మేము. Yeah. ఇంకేంటి అంటే అమ్మవారి దయ వల్ల దొరకాలి అని ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు, దాంతో పాటు డైనమిక్ ఎంపీ గారు ఉన్నారు. తీసుకెళ్దాం అన్న ఇట్లుంది పరిస్థితి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మనకు సపోర్టే చేస్తారు అన్న వాళ్ళు. అరవింద్ ధర్మపురి గారు. Yes. 3 సార్లు చెప్పడం జరిగింది ఆల్రెడీ ఎమ్మెల్యేకు. ఓకే, సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఆయన కూడా. చూసిన ఆయన చాలా డెఫినెట్లీ మేము వస్తాం. మీరు ఇప్పటి నుంచి ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా నాకు ఒక కాల్ చేయండి. మేము ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్కి ఇట్లా ఆన్ నుంచి ఇట్లా గోమాతలు వస్తున్నాయి, గో సంతతి వస్తుందంటే మేము ఆగ మేఘాల మీద పోతున్నాం, ప్రాణాలని తెగించి మరి వాటిని కాపాడుతున్నాం. సో మాకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా మాకు చెప్పండి, మేము కూడా మీ దాంట్లో భాగస్వామ్యమై మేము కూడా వస్తాం. ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం. ఎస్, ప్లీజ్ మా సభ్యులు కాకుండా మీరు ఎంత ఆడారు అనుకో. Yes. యంగ్ బ్యాచ్ కి ఖచ్చితంగా ఆదర్శంగా ఉంటది. ఆదర్శంగా ఉంటది. మేము కూడా వస్తాం. ఒకళ్ళు Yes. చూసి ఒకళ్ళు అందరు వచ్చి ప్రతి ఒక్కళ్ళు చెప్పాలంటే కాదు, అవునండి. ఒకళ్ళకొకళ్ళు ఎవరిది వాళ్ళు చూసుకొని చేయడమే తప్పించి Yeah. మనం చెప్పి పూర్తిగా Yes, yes. మనం చూసి impression అయ్యి వాళ్ళ ఇంకొకటి ఏంటంటే మీరు ఆల్రెడీ యుద్ధం మొదలు పెట్టిరు. ఏదైనా ఒక్కరితోనే మొదలవుతుంది. అది మీరు ఆల్రెడీ మొదలు పెట్టిరు. తర్వాత మేము స్టేటస్ పెడతాము యా ఖచ్చితంగా. ఎందుకు అంటే కొందరు ఇంకా అనుకోగలుగుతారు ఇది స్టేటస్ ఎందుకు పెడుతుంది వీళ్ళకి ఏం పని లేదా. ఎందుకు అంటే మమ్మల్ని అనుకోని. చూసి 10 మంది ఒక 5 మెంబర్స్ అయినా ఒక్కరు మాన చాలు స్వామి, పెడతాము. ఒక్కరు మాన చాలు. అదే సో వాళ్ళు పెడితే వాళ్ళ సైడ్ నుంచి నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, నీకు తెలిసిన వాళ్ళు అందరికీ కావాలంటే ఒకరితో వస్తుంది. ఖచ్చితంగా ఇందూరు గోమాత సమితి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్దాం. ఇది ఇంకా చాలా మంది యంగ్స్టార్స్ వస్తారు. ఇవాళ మేము పెట్టిన వీడియోలకి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి అన్న మీరు ఒక్కరు పోతున్నారు, చాలా రిస్క్ చేస్తున్నారు, మీతో పాటు మేము కూడా వస్తామని ఒక 500 నుంచి 1000 మంది ఇలా నాకు పర్సనల్ గా మెసేజ్ చేశారు. సో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మన దాంట్లో వేసేద్దాం. మనం అంతా ఒక వారియర్స్ గా మనం చేద్దాం. ఖచ్చితంగా చేద్దాం. జై భవాని, జై గోమాత.